నమస్తే, వెల్కమ్ టు మెగా 90. నేను సిరాజ్. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలకు ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్. మరి ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఆంధ్ర రాజధాని ప్రస్తుతం నిర్మించబడుతున్నటువంటి అమరావతికి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది. దాదాపు 11 సంవత్సరాల తర్వాత ఆ ప్రతిపాదన ఇప్పుడు పట్టాల మీదకి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2014, 2019 మధ్యలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాజధాని హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కనెక్టివిటీ మరింత సరళతరం చేయాలి అనేది అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆ ప్రతిపాదనలో ఉన్నటువంటిది ప్రస్తుతం ఒక డిపిఆర్ ప్రాసెస్కి వెళ్తున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇదే అంశాన్ని కూడా ధృవీకరించడం జరిగింది. ప్రధానంగా విభజన చట్టం తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది కొంతవరకు కూడా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకి హైదరాబాద్ ప్రస్తుతం ఓఆర్ఆర్ కనిపిస్తుంది. ఈ ఓఆర్ఆర్ నుంచి ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న అమరావతి ఏదైతే ఉందో నగరం, ఈ అమరావతి నగరానికి కనెక్టివిటీని ఇచ్చేందుకు ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కటి అయితే మనం గుర్తుంచుకోవాలి, గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైవే లాంటివి కాకుండా ఒక కొత్తగా, అంటే అప్పటి వరకు అక్కడ రోడ్డు లేనటువంటి ఒక పరిస్థితిలో నూతనంగా పూర్తి స్థాయిలో ల్యాండ్ సేకరించి భూసేకరణ తర్వాత లేదా భూ సమీకరణ ద్వారా ఒక ల్యాండ్ని తీసుకొని ఎక్కడ రోడ్డు లేని చోట ఒక రోడ్డుని ఏర్పాటు చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ హైవే అంటాం. సో ఈ ఆల్రెడీ మనకి హైదరాబాద్కి మధ్య ఏదైతే అమరావతికి హైదరాబాద్కి మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీస్ ప్రస్తుతం ఏమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం విజయవాడ నగరం నుంచి ఏదైతే మనకి సూర్యాపేట మార్గం ఏదైతే ఉందో, ఈ సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చేటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్గం ప్రస్తుతం ఉంది. పండగలు వస్తే చాలు ఈ మొత్తం కూడా వార్తల్లో కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికక్కడ ట్రాఫిక్స్ 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు రోడ్ల మీదే నిరీక్షణ చేసేటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంటుంది. రెండోది వచ్చేసి గుంటూరు మార్గం నుంచి ఇటు ఏదైతే సత్తెనపల్లి ఉందో, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ, నల్గొండ, ఇక్కడ నార్కెట్పల్లికి వచ్చేసి సేమ్ రూట్లో కలుస్తూ ఉంటుంది. ఇవి రెండు ప్రస్తుతం జరుగుతూ ఉంటాయి. ఇక మూడోది వచ్చేసి ఈ ప్రాంతాల మధ్య ఉన్నటువంటి కనెక్టివిటీ, అటువైపు ఏలూరు, వైజాగ్ వెళ్ళేటువంటిది. రెండోది ఇది గుంటూరు నుంచి చిలుకలూరుపేట, చెన్నై వచ్చేటువంటి మార్గం. మూడోది వచ్చేసి గుంటూరు నుంచి నరసరావుపేట, వినుకొండ, ఇటు ఏదైతే నంద్యాల ఇటువైపు ఉందో ఇటు డోనికి వెళ్ళేటువంటి మార్గం. ఈ కనెక్టివిటీ మాత్రమే ప్రస్తుతం కనబడుతుంది. కానీ ఇరు రాష్ట్రాల రాజధానుల మధ్య ఒక కనెక్టివిటీ ఇవ్వాలి అనేది మాత్రం ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది. దాని ప్రతిపాదనలోనే పరిమితం అవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇది ఒక డిపిఆర్ ప్రాసెస్ వరకు రావడం మాత్రం కొంత మనకి కీలకంగా మారుతుంది. ఎందుకంటే డిపిఆర్లో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ దాన్ని తయారు చేసిన తర్వాత నెక్స్ట్ భూ సేకరణ ఎక్కడ సమీకరించాలి, భూమిని ఎక్కడ తీసుకోవాలి అనేది ఒకటి కీలకంగా మారుతూ ఉంటుంది. ఒక గ్రీన్ ఫీల్డ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే ప్రస్తుతం 4th సిటీ అనేటువంటి నిర్మాణాన్ని ఒకటి చేపడుతుంది తెలంగాణ సర్కార్. ఈ 4th సిటీని నిర్మించిన తరువాత ఇబ్రహీంపట్నం ఏదైతే ఉందో, అంటే ప్రస్తుతం మనం చెప్తున్నది మాత్రం ఏదైతే ప్రతిపాదనలో ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి ఏరియాస్ని మాత్రమే మనం కీలకంగా తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి ఏదైతే ఇక్కడ మిర్యాలగూడ మీదుగా ఇక్కడ పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అవ్వడం, డైరెక్ట్ అమరావతికి కనెక్టివిటీ ఇవ్వడం. ఇక్కడ అమరావతి ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ అంటే మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. అమరావతి ఓఆర్ఆర్ అనేది కీలకంగా ప్రతిపాదనలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయవాడ, ఏదైతే గుంటూరు, అమరావతి ప్రాంతాలను సిఆర్డిఏని కలుపుతూ ఓఆర్ఆర్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ ఓఆర్ఆర్ వస్తుంది. సో ఈ ఓఆర్ఆర్కి రెండింటిని కనెక్షన్ చేస్తూ ఉండేటువంటి ప్రాజెక్ట్. దీని ద్వారా మనం హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళాలి అంటే ఇప్పుడు పడుతున్నటువంటిది 6 గంటల సమయం పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ మరీ హెవీగా ఉంటే అది 8 గంటల సమయం వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో పండగల టైంలో అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ హైవేని చేపడితే, ఒకవేళ ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని చేపడితే దాదాపు సమయం 3.5 గంటల నుంచి కొన్ని సందర్భాల్లో చెప్తున్నారు 3 గంటల్లోనే ఇక్కడి నుంచి అక్కడ డైరెక్ట్ చేరుకోవచ్చు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. విభజన చట్టంలో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇవ్వాలన్నారు. రీసెంట్ జరుగుతున్నటువంటి మీటింగ్స్లో కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నిధుల మంజూరు వ్యవహారం కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి ఇష్యూస్ను కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాజెక్ట్ని మనం ఒక్కసారి గమనించినట్లయితే నల్గొండ నుంచి, మిర్యాలగూడ నుంచి అమరావతిలోకి ఎంటర్ అయిపోతుంది. అంటే ఇక్కడ జిల్లాల పరిధి ఏవైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లాలో మాత్రమే దీని యొక్క ప్రాసెస్ డిపిఆర్లో ఉండేటువంటి అవకాశం ఉంది అనే ప్రధానంగా వినిపిస్తున్న వాదన. ఎందుకంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా NH65 ప్రస్తుతం మనకి విజయవాడ నుంచి NH65 అనేది ఎలాగో ఉంది కాబట్టి హైదరాబాద్కి రూట్. రెండోది ఇక్కడ గుంటూరు నుంచి ఒక రూట్ ఉంది కాబట్టి ఈ రెండిటి మధ్యలోనే అమరావతి ప్రాసెస్ అనేది ఏదైతే ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందో రాజధానిది కాబట్టి ఈ రెండిటికి సంబంధం లేకుండా
ఒక పూర్తి స్థాయిలో ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించినట్లయితే ఆ హైవే ఎక్కడికి వస్తుంది? ప్రధానంగా ప్రస్తుతం ఇదే ఒక చర్చనీయాంశం. రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ని కనెక్షన్ చేసేటువంటి ప్రాసెస్లో ప్రకారం ఏదైతే పల్నాడు జిల్లా ఉందో పల్నాడు జిల్లాలో నార్త్ పల్నాడు జిల్లాలో ఈ హైవే పక్కా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ కొంతవరకు రూట్స్లో గజిబిజి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కొంతమంది వార్తల్లో న్యూస్లో హైలైట్ అవుతున్నటువంటి ఇష్యూస్ ఏంటంటే ప్రధానంగా నాకు కూడా కొంతవరకు క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్నటువంటి మాట, నరసరావుపేట, చిలకలూరుపేట ఈ ప్రాంతాల్లో కూడా ఈ హైవే వస్తుంది అంటున్నారు. ఒకవేళ హైవే ఇటువైపు రావాలి అంటే హైదరాబాద్ నుంచి ఇటు నరసరావుపేట, చిలకలూరుపేట వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అమరావతికి వెళ్ళాలి అంటే ఇటు నుంచి చెన్నై వెళ్ళేటువంటి మార్గం, ఇటు అనంతపురం వెళ్ళేటువంటి మార్గాలు ఉన్నాయి. సో అక్కడ మొత్తం కూడా ఒక మిక్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఈ మిక్స్ అయితే మాత్రం కొంతవరకు క్లారిటీ తప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చీరాల నుంచి నరసరావుపేట, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ మీదుగా నల్గొండకు ఒక హైవే ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్టెన్షన్ జరుగుతుంది. అది బ్రౌన్ ఫీల్డ్ హైవే, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హైవేనే. రెండోది మచిలీపట్నం పోర్టు దగ్గర నుంచి అమరావతికి హైదరాబాద్కి కొంత ప్రాసెస్ జరుగుతూ ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో డ్రై పోర్టు నిర్మాణం, దాని తర్వాత మచిలీపట్నం కానివ్వండి, ఇటు చీరాల పోర్టులు కానివ్వండి, దీని ద్వారా మాకు ఓడర్ రేవుల్లో కొంతవరకు సదుపాయాలు, ఎగుమతులు దిగుమతులకు అవకాశం కల్పించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. కానీ ఈ హైవేస్ అన్నిటి కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు NH65, ఈ NH65ని దాదాపు 6 వరుసలుగా మారుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ హైవేస్ అన్ని కూడా ఇక్కడ క్లమ్జీ కాకుండా కొంతవరకు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ కూడా అమరావతికి మాత్రం హైదరాబాద్తో కనెక్షన్ పెంచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. దీనిలో భాగంగా అమరావతికి తీసుకున్నటువంటి కొన్ని యాక్షన్ ప్లాన్స్ ని, ప్రాజెక్టు వివరాలను కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇందులో భాగంగా ఏదైతే అమరావతికి హైదరాబాద్ కి కనెక్షన్ ఇచ్చేటువంటి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ అనేది మాత్రం ప్రస్తుతం కీలకంగా మారింది. ఇరు రాష్ట్రాల రాజధానులకు సంబంధించినది. దాదాపు 270 కిలోమీటర్ల పొడవుతో దీన్ని నిర్మించబోతున్నారు. దీనికోసం దాదాపు 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలని మొత్తాన్ని కూడా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఒకసారి డిపిఆర్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే డిపిఆర్ ప్రాసెస్ ఉందో, ఏ జిల్లాల పరిధిలో, ఏ మండలాల పరిధిలో, ఏ గ్రామాల పరిధిలో ల్యాండ్ని తీసుకోవాలి, భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా లేదా భూ సేకరణ ద్వారా తీసుకోవాలా, ఆ ల్యాండ్ని తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సరిహద్దులు ఏర్పాటు చేయాలి. సరిహద్దులు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ ప్రజలతో విన్నపాలు తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ వినతులు లేదా వాళ్ళ సమస్యలు వాటన్నింటిని పరిశీలించి వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అందించి ఓవరాల్గా ఈ ప్రాజెక్టు మాత్రం ప్రస్తుతానికి మాత్రం 2025 లేదా 2026 అంటే 25 ఎండింగ్ కల్లా లేదా 26 మొదట్లో కల్లా ఇది కొంతవరకు ట్రాక్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిపిఆర్కి ఆల్రెడీ కొంత కంపెనీకి కూడా కన్సల్టెన్సీ కంపెనీకి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ ప్రాజెక్టు 2026కి పట్టాలెక్కితే దాదాపు 2 సంవత్సరాలలో మాత్రం దీన్ని పూర్తి చేయాలని మాత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ ఈ ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కిన తర్వాత మాత్రం హైదరాబాద్ టు అమరావతి చల్ చల్ రై రై అన్నట్టు హైవే మీద దూసుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి ORR పరిధిలో ఏదైతే ఉందో డైరెక్ట్ హైవే ఎక్కిన తర్వాత మనం వెళ్ళిపోవడమే తప్ప ఎక్కడ కూడా చాలా తక్కువగా మాత్రమే అక్కడక్కడ ఇంటర్చేంజెస్ కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా లింక్ రోడ్స్ చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్స్ప్రెస్ వే కాబట్టి ఎక్స్ప్రెస్ వేతో ఎక్కువగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామాల పరిధిలో కానివ్వండి వీటికి అనుసంధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటే మాత్రం అమరావతి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే పట్టాల మీదకి ఎక్కి అది ప్రజలకి అందుబాటులోకి రావడానికి ఒక 2 నుంచి 3 సంవత్సరాల టైం పట్టిన చాలా అద్భుతమైన విలువైనటువంటి ప్రాజెక్ట్గా మాత్రం ఆ ప్రాంత వాసులు దీన్ని ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.